కర్ణాటకలోని ధర్మస్థల శ్మశానాన్ని తలపిస్తుంది. తవ్విన కొద్దీ అస్థిపంజరాలు బయటపడుతున్నాయి. తాజాగా జరిపిన తవ్వకాల్లో 7.5 నుంచి 2 ఏళ్ల క్రితం పాతిపెట్టినట్లుగా భావిస్తున్న ఓ మృతదేహం ఆనవాళ్లు వెలుగు చూశాయి. దాని ఒంటిపై చొక్కా ఉండడం, మెడకు ఉరివేసినట్లుగా తాడు ఉండడాన్ని సిట్ అధికారులు గుర్తించారు. ఈ అస్థిపంజరానికి సంబంధించి నిజ నిజాలను వెలుగులోకి తెచ్చేందుకు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని సిట్ అధికారులు తెలిపారు. ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు చూపించిన అన్ని ప్రదేశాలలో గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ ను ఉపయోగించాలన్న డిమాండ్ పెరుగుతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ అంశ. దేశవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ధర్మస్థల సామూహిక హత్యలకు సంబంధించిన ఆరోపణలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి సిట్టు విచారణ హైకోర్టు అంటే కోర్టు ఆదేశాల మేరకు, న్యాయస్థానం ఆదేశాల మేరకు సిట్టు విచారణ వేగవంతంగా కొనసాగుతా ఉంది. ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ఆ పారిశుద్ధ్య కార్మికుడు గతంలో అంటే 2 దశాబ్దాల క్రితం అక్కడ పనిచేసినటువంటి ధర్మస్థల ఆలయానికి సంబంధించి పనిచేసినటువంటి పారిశుద్ధ్య కార్మికుడు ఉన్నారో అతను చెప్పినటువంటి ఫిర్యాదు మేరకు లేకుండా అతను చేసినటువంటి ఏదైతే ఫిర్యాదు దాని ఆధారంగా సిట్టు మొత్తంగా కూడా 13 చోట్ల ధర్మస్థల ఆవరణంలోని ఆలయ సమీపంలోని 13 చోట్ల కూడా మొత్తం తవ్వకాలు జరుపుతా ఉంది. ఇప్పటికే దాదాపు 10కి సుమారు 9-10 ప్రాంతాల్లో కూడా తవ్వకాలు జరిపాయి. ఎక్కడా కూడా అంటే ఒక మొదటి 6 ప్లేస్ లో ఎక్కడా కూడా ఆనవాళ్ళు దొరకలేదు. ఎందుకంటే అతను చెప్పినట్టుగా కూడా అన్ని 1998 నుంచి 2014 మధ్య కాలంలో నేను అక్కడ పారిశుద్ధ్య కార్మికుగా పనిచేసిన సందర్భంలో దాదాపు వందలాది మంది యువతులు, బాలికలు, అదేవిధంగా ఆ మహిళలకు సంబంధించి మృతదేహాలను నేనే అక్కడ ఆలయాలు ఎవరైతే ఉన్నారో పెద్దలు చెప్పినటువంటి మాట ప్రకారం అక్కడ పూడ్చిపెట్టాను, నా చేతుల మీద గానీ అక్కడ పూడ్చిపెట్టాను అని చెప్పేసి కూడా ఒక సంచలన ఆరోపణతో అందరూ కూడా వాళ్ళపైన లైంగిక వేధింపులతో హత్య చేయబడ్డారని చెప్పేసి కూడా గత జూన్ 3వ తేదీన ధర్మస్థలి పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు నమోదైంది. సో అది మొత్తం దేశవ్యాప్తంగా ఒక పెద్ద సంచలనం క్రియేట్ చేసింది. సో తనే ఏకంగా నా కళ్ళారా జరిగింది, నేనే వాటికి పాల్పడ్డాను అంటే ఆ మొత్తంగా కూడా ఏదైతే మృతదేహాలు పాతి పెట్టానో నా చేతుల మీద జరిగింది అని చెప్పేసి కూడా చెప్తూ ఒక ఫిర్యాదు చేశాడు. ఏ ఆధారానికి ఇవ్వడానికి సిద్ధం అని చెప్పేసి కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. ఆ తర్వాత మొత్తం కథ ఒక్కసారిగా సంచలనంగా మారింది దేశవ్యాప్తంగా. అసలు ధర్మస్థలి ఆలయం సమీపంలో ఏం జరుగుతా ఉంది, ధర్మస్థలి ఎంత హిందువులకు చాలా పవిత్ర క్షేత్రంగా భావించే ధర్మస్థలిలో ఏం జరుగుతుందని చెప్పేసి ఒక దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కర్ణాటక ప్రభుత్వం కూడా ఒకవైపు రాజకీయ ఒత్తిళ్లు, మరోవైపు హైకోర్టు ఆదేశాల మేరకు సిట్టు విచారణ ఏర్పాటు చేసింది. సో సిట్టు విచారణలో మొత్తంగా కూడా తవ్వకాలు జరుపుతున్నారు. ఎక్కడైతే ఫిర్యాదు పారిశుద్ధ్య కార్మికుడు చెప్పాడో ఆ 13 చోట్ల కూడా తవ్వకాలు స్టార్ట్ చేశారు. సో అక్కడక్కడ పలు చోట్ల మాత్రం ఎవరైతే బాడీ మృతదేహ అవశేషాలు స్కెలిటన్ అంటే ఎముకలు దొరుకుతా ఉన్నాయి. సో కొన్ని అంటే తల ఏదైతే మన పుర్రెలేనిటువంటి కొన్ని అవశేషాలు ఎముకలు దొరుకుతా ఉన్నాయి. నిన్న జరిపిన తవ్వకాలు కూడా మరికొన్ని ఎముకలు కూడా బయటపడ్డట్టుగా తెలుస్తా ఉంది. సో ఒక మృతదేహం కూడా బయటపడ్డది తెలుసు. ఇవన్నీ చూస్తా ఉంటే ఈ కేసు మరింత ఆసక్తికరంగా సంచలనంగా మారబోతుందని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే ఆ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన చోట్లలో ఇప్పటికే కొన్నికి సంబంధించి మృతదేహాల అవశేషాలు దొరుకుతుండడంతో ఈ కేసు ఎటువైపు టర్న్ తీసుకుంటుందని చెప్పేసి కూడా కర్ణాటక వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతోంది. అయితే అతను చెప్పిన ప్రకారము ఇంకా ఎందుకంటే దాదాపుగా 1990 నుంచి 2014 అంటే దాదాపు దశాబ్ద కాలం ముందు కాబట్టి ఈ 10 సంవత్సరాల కాలంలో అక్కడ పక్కనే ఉన్నటువంటి నేత్రావతి నది ఒడ్డుంది. సో విపరీతమైన వరదలు, ఫ్లోటింగ్ వచ్చింది. సో అక్కడ కూడా ఉన్నటువంటి అప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఎక్కలేవు. అక్కడ అంతా కూడా పూర్తి స్థాయిలో మారిపోయాయి. కాబట్టి అతను చెప్పిన 13 చోట్ల ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఆ 13 చోట్లలో కొంత అవశేషాలు దొరుకుతున్నాయి. సో మరింత ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకొని విచారణ చేయాలంటే ఎక్కడైతే అతను చెప్తున్న చోట్లలో మొదలంటే GPR సిస్టమ్ ను వాడాలి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం GPR గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ అంటే ఇది ఎక్కడైతే ఆ 13 చోట్ల అతను చెప్పిన దగ్గర మొత్తంగా కూడా ఈజీగా అంటే సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న వ్యవస్థ ఇది. కాస్త ఎందుకంటే లోపలగా భూమి లోపల అంతర్జాలంలో ఎక్కడైనా ఇట్లాంటి మానవ అవశేషాలకు సంబంధించి ఉంటే అది వెంటనే పసిగడుతుంది. కాబట్టి అక్కడే మనము తవ్వకాలు జరిపితే బాగుంటుంది తప్ప మొత్తంగా అనవసరంగా అంతా చెప్పి సమయం వృధా చేసుకోవద్దు. సో దీనివల్ల కూడా ఈ GPR సిస్టమ్ వాడడం వల్ల కూడా
పక్కా సమాచారంతో అక్కడే మనము ఈ యొక్క అతను చెప్తున్నట్టుగా అక్కడ అవశేషాలు గుర్తించే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఇతర దేశాల్లో ఇలాంటి వ్యవస్థనే వాడతారు. సో మనం కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఇతరత్ర కొన్ని సంస్థలు కూడా ఇలాంటి వ్యవస్థను వాడతారు. సో కొంత ఇది 5 లక్షల నుంచి 20 లక్షల వరకు ఖర్చుతో కూడుకున్నది. సో అని చెప్పేసి ఇప్పటికే ఒక చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి గతంలో కూడా ఎప్పుడైతే అనన్య భట్ అని చెప్పేసి ఒక విద్యార్థి, మెడికల్ విద్యార్థి కూడా ధర్మస్థలిలో మిస్ అయింది. ఇప్పటికీ ఆ అమ్మాయి ఆచూకీ లేదు. సో గతంలోనే అమ్మాయిని మానభంగం చేసి అత్యాచారం చేసి అక్కడ చంపేశారని చెప్పేసి కర్ణాటకలో ఒక పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. సో వాళ్ళ తల్లి సుజాత భట్ ఇప్పటికీ కూడా ఆ అమ్మాయి ఆచూకీ కోసం గతంలోనే ఫిర్యాదు చేసింది. ఇప్పటికీ ఇంకా ఏదైనా తన కూతురికి సంబంధించి మృతదేహం కానీ ఇతరత్ర ఏమన్నా ఆ కేసుకు సంబంధించి అప్డేట్ బయటకు వస్తుందని చెప్పేసి ఆతృతగా ఎదురు చూస్తుంది. సో ఇప్పుడు ఎవరైతే అనన్య భట్ తల్లి సుజాత భట్ తరపు న్యాయవాది ఉన్నారో అతను కూడా కొంత ఈ జీపీఆర్ సిస్టమ్ వాడితే బాగుంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సో సిట్ కు మీరు డైరెక్షన్ ఇవ్వండి అని చెప్పేసి కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సో దీంతో ఇప్పుడు కేసు అసలు ప్రభుత్వము అదే విధంగా సిట్ కనుక ఒక ప్రభుత్వం కనుక దీనికి సానుకూలంగా స్పందిస్తే జీపీఆర్ సిస్టమ్ తో ఈ కేసుకు మరింత కొంత పక్క అథెంటిక్ సంబంధించి ఆధారాలు లభించే అవకాశం ఉంటది. అయితే దీనికి కూడా కొన్ని కారణాలు కనపడతా ఉన్నాయి. సో ఇది ఒక అంశం అయితే అక్కడ ఉన్నటువంటి కర్ణాటకలో సాధారణంగా ధర్మస్థలి పరిధిలో ఉన్నటువంటి ఒక ఆర్టీఐ కార్యకర్త జయంత్ అనే కార్యకర్త కూడా ఒక ఆసక్తికరమైన సమాచారాన్ని బయటపెట్టాడు. సో మొత్తంగా కూడా గత 2 దశాబ్దాల కాలంగా అంటే అతను చెప్పినట్టుగా పారిశుద్ధ కార్మికుడు చెప్పిన సందర్భంలో 2000 నుంచి 2015 మధ్యలో ఎవరైతే చనిపోయారో అకారణంగా అసలు మిస్సింగ్ కేసులు కావచ్చు లేకుంటే ఇతరత్ర అదృశ్యమైన వాటి వరకు సంబంధించినటువంటి అసహజ మరణాలకు సంబంధించిన కేసు వివరాలు బయట పెట్టాలని ఆర్టీఏ కార్యకర్త జయంత్ సమాచారాన్ని కోరగా అతను ఇచ్చిన సమాచారానికి అసలు ఎక్కడ కూడా పోలీసులు కానీ ఎవరు కానీ జీరో అట్లాంటి సమాచారం ఇవ్వకపోవడం కూడా చాలా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తోంది. సో ఇవంతా చూస్తూ ఉంటే ధర్మస్థలిలో ఏదో జరిగింది, గుట్టుగా జరిగింది. దాని కారకులు ఎవరు, అసలు ఏం జరుగుతోంది, ఇప్పటికీ జరుగుతుందా లేకుంటే గతంలోనే జరిగిందా? ఎందుకు అంటే ఆ ఫిర్యాదు పారిశుద్ధ కార్మికుడు ఏదైతే తన దగ్గరి బంధువులకు కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది. తాజాగా వాళ్ళు ఎవరైతే చెప్తున్నారో ఆ పెద్దల వల్ల తన బంధువులకు కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది. సో ఇవన్నీ చూసి దశాబ్ద కాలంగా నేను దూరంగా ఉంటూ వస్తున్నా. సో ఇటీవల కాలంలో ఒక ఘటన జరిగింది. అది కూడా నేను గతంలో నాకు నేనైతే చేశానో అలాంటి ఘటనకు అలాగే ఉంది. సో దీంతో ఒక్కసారి ఎంతో మంది ఆడబిడ్డలు ఇట్లాంటి చావులు అంటే అనవసరం కళ్ళ ముందే చనిపోతున్నా, నేను ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను, ఒక బాధతో దుఃఖంతో నేను బయటకు వచ్చి ఇదంతా చేస్తున్నా అని చెప్పేసి కూడా ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్తున్నాడు. నేను పక్కా నా ఇచ్చే ఆధారాలు పక్కా నేను సుప్రీంకోర్టు కూడా ఇవ్వగలుగుతాను, ఎక్కడైనా ఇవ్వగలుగుతాను, నేను దేనికైనా ఏ విచారణకైనా సిద్ధమంటూ కూడా కొంత కాన్ఫిడెంట్ గా అతను ఉండడం కూడా ఇప్పుడు మరింత ఈ కేసుకు కొంత సంచలనంగా మారుతుంది. సో మొత్తానికైతే ధర్మస్థలిలో ఏం జరుగుతోంది, ధర్మస్థలి యొక్క మాస్ మొత్తంగా కూడా సామూహిక హత్యల ఉదంతం, ఈ ఎక్కడైతే ఈ సామూహిక ఖననాలు ఉన్నాయో ఈ ఖననాల వెనుక కథ ఏంది, మిస్టరీ ఏందని కూడా ఇప్పుడు మొత్తం నేషనల్ వైడ్ గా కూడా ఒక చర్చ జరుగుతా ఉంది. ఏదైనా ఒక ఆధారం దొరికితే ఇప్పటికైతే పలు చోట్ల తవ్వకాలు 13 చోట్లలో ఇంకా కొన్ని చోట్ల ఒక 3-4 చోట్ల ఇంకా తవ్వకాలు జరపాల్సి ఉంటుంది. సో అతను చెప్పిన ప్రకారం తవ్వకాలు జరిగితే అసలు ఏం బయటపడతా ఉన్నాయి, ఏం జరుగుతుంది అనేది మాత్రం కొంత ఈ కేసుకు మరిన్ని ఆధారాలు ఏ ఒక్కటి దొరికినా ఈ కేసు ఒక సంచలన మలుపు తిరగడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే అనేక మంది సంబంధించి ప్రభుత్వము కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా దేశవ్యాప్తంగా కూడా కేంద్ర హోంశాఖ కూడా ఈ కేసులో కాస్త సీరియస్ గా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే దీని వెనుక ఏదో జరిగింది, ఆ దశాబ్ద కాలంలో జరిగిన అఘాయిత్యాలు జరిగాయా, లేకుంటే ఇది ఏదైనా మెడికల్ మాఫియానా, లేకుంటే ఇదైనా క్షుద్ర పూజలకు సంబంధించిన అంశమా, ఏదో ఒక పెద్ద ఎత్తున ఒకటి జరిగిందని ఒక వాదన వినబడుతూ ఉంది. సో ఎందుకంటే ఆలయానికి సంబంధించినటువంటి కొందరి ఎవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా ఇప్పుడు విచారణ జరుగుతుంది. ఆ విచారణ జరగాలని కూడా కర్ణాటకలో పెద్ద ఎత్తున స్థానికులు ప్రజలు కూడా కొంతమంది డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ కేసుకు మరింత ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.